మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైన బీబీనగరం మండలం గూడూరు గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమంలో రసాభాస జరిగింది. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో వేదికపై ఆయన ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకొచ్చారు పరిస్థితిని. ఎలిమినేటి మాధవరెడ్డి గొప్ప మహానాయకులని, అలాంటి ఆయన కొడుకు ఎలిమినేటి సందీప్ రెడ్డి ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని స్థాయిలో ఉన్నాడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి గారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కాలిగోటికి రేవంత్ రెడ్డి సరిపోడనే కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి వెంకటరెడ్డి మండిపడ్డారు. కాలిగోటికి సరిపోనివాడే మిమ్మల్ని ఫామ్ హౌస్కు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిగోటికి సరిపోని రేవంత్ రెడ్డి మిమ్మల్ని తొక్కితే 50,000 ఓట్లతో ఒక్కొక్కరు ఓడిపోయారని ధ్వజమెత్తారు. తమ నాన్నలు సీఎం రేవంత్ రెడ్డి నాన్న, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదని అన్నారు. వ్యవసాయ కుటుంబం నుండి కష్టపడి పనిచేసి ఎన్నికల్లో గెలిచామని మంత్రి వెంకటరెడ్డి చెప్పారు. మాధవరెడ్డి పేరు చెప్పుకుని సందీప్ రెడ్డి జడ్పీటీసీ అయ్యారని మంత్రి వెంకటరెడ్డి అనడంతోనే సభలో వివాదం రేగింది. జడ్పీటీసీ సందీప్ రెడ్డి లేచి మంత్రిని ప్రశ్నించారు. మంత్రి ఆదేశంతో పోలీసులు జడ్పీటీసీని అక్కడి నుండి పంపివేశారు. పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని అడిగినందుకు మంత్రి వైఖరి బాగోలేదని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇటువంటి వైఖరి ప్రవర్తించడం సరికాదని అన్నారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, ఎలిమినేట్ సందీప్ రెడ్డి ఒకే వేదిక మీదకి ఉండటం జరిగింది. దీనికి సంబంధించి గతంలో సంబంధించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రసంగిస్తున్న క్రమంలోనే ఈ ప్రసంగానికి సంబంధించి తమ స్థాయికి మర్చి ఒక సీఎం ని ఇట్లా ప్రవర్తించి మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కేసీఆర్ ని విమర్శిస్తున్న క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి చైర్మన్ భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి ఉన్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన అధికారులు పూర్తిగా ప్రజలను సంబంధించిన స్కీమ్లను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదంటూ కూడా ఒకసారి కానీ సందీప్ రెడ్డి మాట్లాడడం వల్ల మంత్రి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నువ్వు ఒకసారి ఒక ఉన్నతమైన వ్యక్తి కడుపులో కూర్చి కూడా ఎలాంటి సంబంధించినటువంటి వార్డు మెంబర్ కూడా గెలవలేకపోయావు, అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు అనే ఆవేదనతో కూడా మంత్రి పెద్ద ఎత్తున ధ్వజమెత్తడం కూడా జరిగింది.
ఈ పెద్ద ఎత్తున తోపులాటలోనే కాంగ్రెస్ కార్యకర్తలు అటు సంబంధించినటువంటి చైర్మన్ ఏదైతే జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఎలిమినేటి సందీప్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కార్యకర్తలు అక్కడి నుంచి పోలీసు వారు ఉటావుటిన సందీప్ రెడ్డిని తీసుకెళ్లడం జరిగింది. అయితే గతంలో సందీప్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు పాల్గొంటున్నప్పుడు ఇలాంటి చేయడం సరైన విధానం కాదంటూ కూడా మంత్రి ఒకసారిగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే పాలకులు అనేకంగా చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమీ లేవు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్తున్న క్రమంలోనే సందీప్ రెడ్డి ఒకసారిగా లేచి మధ్యలో ప్రసంగాన్ని ఇచ్చేయడంతో మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సందీప్ రెడ్డి గ్రామ స్థాయిలో కాదు, సంబంధించిన వార్డుల్లో కూడా గెలవలేని సందీప్ రెడ్డి ప్రశ్నించడం సరైన విధానం కాదని కూడా మంత్రి చెప్పడం జరిగింది. ఇవి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి బీబీ నగర్ మండల్ గూడూరుకు సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన సభలో మాట్లాడడానికి వచ్చిన మంత్రి సంబంధించిన జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మధ్య జరిగినటువంటి వాతావరణంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు జోక్యం చేయడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సద్మైనటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కానీ ఇక్కడ ఉన్నటువంటి పథకాలని సంబంధించిన మంత్రి సభలో ప్రసంగిస్తున్న క్రమంలో సందీప్ రెడ్డి మధ్యలో జోక్యం చేసుకుని ఈ గొడవ కారణమైనట్టు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మంత్రి పర్యటన జరిగినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.